మార్గదర్శి విషయంలో రంగాచారి నివేదిక అన్నటువంటిది ప్రత్యేకించి ఒక కమిటీని వేశామని చెప్పింది అప్పుడు ప్రభుత్వం. ఇందులో కీలక అంశాలు సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటిది ఏంటంటే, రంగాచారి విచారణకు రామోజీరావు మార్గదర్శి ఎంత మాత్రం సహకరించలేదు, కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు, కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు, తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరికి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టినటువంటి నివేదిక. ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45(s)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సర్ డిపాజిట్లు సేకరించిన రంగాచారి తేల్చారు. డిపాజిట్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు. డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సెస్ లేదని, దానికి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సెస్ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టం చేశారు. రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్సర్స్ నిధులు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వాళ్ళు సమర్పించిన డాక్యుమెంట్లు స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూప్ నిధులను మరో గ్రూపుకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. 2000 ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సెస్లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, మొత్తం ప్రజల నుండి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శి నడిపారని చెప్పారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన అన్ని కంపెనీలు నష్టాల్లో ఉన్నట్టు బ్యాలెన్స్ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి ఆనాడు తన నివేదికలో పేర్కొన్నటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావన అయింది.